ఆంధ్రప్రదేశ్లో కుటుంబ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి చేసుకుంది. అయితే ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలపై మనతో మాట్లాడడానికి కడప ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు మాధవరెడ్డి గారు ఉన్నారు. వాళ్ళకి ప్రయత్నం చేద్దాం. మేడం, ఆంధ్రప్రదేశ్ పాలనలో మన ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి చేసుకుంది. అయితే ఏడాది పాలనలో ఒకవైపు సంక్షేమ అభివృద్ధి లేదని కూడా ఒక ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. అయితే పార్టీ మాత్రం దాదాపు అభివృద్ధిపై దృష్టి సారించింది. సో సంక్షేమ పథకాలపై మీ అభిప్రాయం ఏంటి? ఏడాది ముగిసింది. కూటమి ప్రభుత్వం ఎన్నో కష్టాలు నష్టాలను చవిచూసింది. గత ప్రభుత్వము ఆర్థిక నేరాలకు పాల్పడి దోచుకుంటూ కంప్లీట్గా పారిశ్రామిక అభివృద్ధి కానీ, ఏ విధమైన ఉద్యోగాలు ఇవ్వకుండా, ఏ విధమైన పరిశ్రమలు తీసుకురాకుండా, అలాగనే మౌలిక వసతుల కల్పనలో కూడా పూర్తిగా విఫలమైంది. కాబట్టి ఈరోజు వాళ్ళకి 11 సీట్లు ఇచ్చి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు. ప్రభుత్వం వచ్చినాక ఎంతటి ఆర్థిక నేరాలు మనం అనుకున్నామో అంతకు 10 ఎక్కువ ఈ యొక్క గత ప్రభుత్వం ఆర్థిక నేరాలు చేసి కంప్లీట్గా అప్పులు చేసేసి వచ్చిన డబ్బులు ఆదాయం మొత్తం ఎప్పటికప్పుడు అప్పులకు పోయే విధంగా సంతకాలు పెట్టి పాత ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట్రాన్ని ఇంత కష్టాల్లో పెడితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ సపోర్ట్తో ఈ స్థితికి తీసుకొచ్చి ఈరోజు పథకాలని మీకు అందరికీ తెలుసు, వస్తూ రాగానే ఏ విధంగా చెప్పారో, వృద్ధాప్య పింఛన్లు కానీ, వికలాంగుల పింఛన్లు కానీ, ముసలోళ్ళ పింఛన్లు కానీ, ఒంటరి మహిళల పింఛన్లు కానీ అనుకున్న విధంగానే 2 నెలల బకాయిలు చేసి ఇస్తూ ముందుకెళ్లారు. ఆ తర్వాత ఏ విధంగా 3 సిలిండర్లు పేద బలుగున వర్గాలకి ఉచితంగా ఇస్తాము, సంవత్సరానికి 3 అన్నారో దాన్ని 4 నెలల్లో మళ్ళీ దాన్ని కూడా మొదలుపెట్టి దాన్ని కూడా చేశారు. అలాగనే రాగానే ఫస్ట్ సంతకం డిఎస్సికి పెట్టారు. డిఎస్సికి పెట్టి ఇక రేపు ఈ యాక్చువల్గా 21 ఉండిండాలా, 21 నుంచి కొంచెం పోస్ట్పోన్ చేసినారని నేను వింటున్నాను. డిఎస్సి చేసి దాదాపు 16,000 పైచీలకు చదువుకున్న వాళ్ళకి, గ్రాడ్యుయేట్స్కి డిఎస్సిలో ఉద్యోగాలు వచ్చే విధంగా ముందుకెళ్తున్నాము. ఈరోజు సంవత్సరం పూర్తిగా వస్తుండగా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాకముందే తల్లికి వందనం పథకాన్ని ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు, మళ్ళా నేను ఐఎమ్ జస్ట్ పాయింటింగ్, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తూ తల్లులకి ఆసరగా పిల్లల భవిష్యత్తే కూటమి ప్రభుత్వం యొక్క అంతిమ లక్ష్యం అనే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారు కానీ, మన నాయకుడు నారా లోకేష్ గారు కానీ ఏ విధమైన ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినారో ప్రతి ఒక్కటికి ఆర్థికంగా ఉన్న అనుకూలం లేని పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని ముందుకు తీసుకొస్తూ ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఒకవైపు రోడ్లు వేయడం కానీ, గుంతలు పడి 5 సంవత్సరాల నుంచి ఎంతో ఇబ్బంది పడ్డాం మనం అందరం. ఒకరం కాదు, మొత్తం ఉన్న ఆంధ్రప్రదేశ్లోని ప్రజలందరూ ఇబ్బంది పడ్డారు. వాటిని అన్నింటినీ ఎప్పటికప్పుడు ఉన్న ఇన్కమ్ ప్రకారం గుంతలు పూర్తి చేసి మనం వెళ్ళడానికి అనుకుగా మన రోడ్లను తయారు చేసి, దాంతోపాటు పెద్ద ఎత్తున ప్రపంచ దేశాల నుంచి కానీ, భారతదేశం నుంచి కానీ, సాఫ్ట్వేర్ రంగంలో కానీ, అలాగని ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ ఏదైనా పరిశ్రమలను తీసుకొచ్చి పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేయడంతో పాటు ఏ విధంగా వాళ్ళు పథకాలు చెప్పారో ఆ పథకాలను కూడా ఈరోజు ఒక్కొక్కటిగా పూర్తి చేస్తూ పేద బలుగు బలహీన వర్గాలకు వెల్ఫేర్ అండ్ అభివృద్ధి సమపాలనలో 2 కళ్ళలాగా తీసుకుని ఈరోజు కూటమి ప్రభుత్వం వెళ్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ పేద బలుగు బలహీన వర్గాలకు అండగుండే పార్టీ. మన నాయకుడు అన్న ఎన్టీఆర్ ఏ విధమైన ఆశయాలతో ఈరోజు పార్టీని పెట్టారో ఆ ఆశయాలకు అనుగుణంగా ఈరోజు ప్రభుత్వం నడుస్తూ ఉంది. రేపు 3 నెలల్లో మళ్ళీ ఉచిత బస్సు కూడా పథకం. జగన్ ప్రభుత్వంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలను పక్కన పెట్టేసి సూపర్ 6 అంటూ ప్రజలు మోసం చేస్తున్నారంటూ కూడా కేవలం ఒక పెన్షన్ లాంటి ఒకటి పథకాలు తప్ప ఎవరేమీ లేవు. ఇది వెన్నుపోటు దినంగా చంద్రబాబు నాయుడు ప్రజలకు వెన్నుపోటు పొడిచారంటే వాళ్ళు వెన్నుపోటు దినం కూడా ప్రజల్లోకి వెళ్ళారు. అంటే ఎవరు వెన్నుపోటు పొడిచారంటారు? ప్రజలు వాళ్ళని వెన్నుపోటు పొడిచినారని వాళ్ళు మరొకసారి గుర్తు చేసుకున్నారు. వాళ్ళు పెట్టిన పేరు కరెక్టు. ప్రజలు వాళ్ళని వెన్నుపోటు పొడిచినారు. వెన్నుపోటు పొడసాల్సిన పరిస్థితి ప్రజలకు వాళ్ళు కల్పించినారు. నువ్వు వద్దు బాబు, నువ్వు దండగా అని ప్రపంచ దేశాలకు ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ రాజకీయంగా పనికి రాదు, ఆ నాయకుడు రాజకీయంగా పనికి రాడు, ఆర్థిక నేరాలు చేయడానికి, కరప్షన్ చేయడానికి, దాడులు చేయడానికి, భూమి కబ్జాలు చేయడానికి, కల్తీ మద్యాలతో ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాడం ఆడడానికి పనికొస్తాడు తప్పితే ప్రజాసేవకు పనికిరాడు అనేసి ఆ రోజు ప్రజలు వాళ్ళ ఓటు ద్వారా తెలియజేసుకున్నారు. వాళ్ళు కూడా మనం పనికిరామని వాళ్ళే రోడ్ల మీదకి వచ్చేసి దాని మీద వాళ్ళు కూడా మరొక్కసారి గుర్తు చేసుకున్నారు. ప్రజలందరూ కూడా మరొక్కసారి అమ్మ బాబోయ్ వైఎస్ఆర్సీపీ నాయకుల, వైఎస్ఆర్సీపీ పార్టీనా, ఆ నాయకుడా అనేసి వాళ్లకు మరొక్కసారి వైఎస్ఆర్సీపీ అంటే ఏందో ఒక
గుర్తు చేసి మేమింత దుర్మార్గులమని వాళ్ళు గుర్తు చేసినారు. ఈరోజు మళ్ళా 3 నెలల్లో ఈరోజు తల్లికి వందనం పెద్ద ఎత్తున తీసుకొచ్చింది. దీని మీద కూడా అంటే తల్లికి వందనం కూడా 20 లక్షల మంది పిల్లలు అర్హులైనట్టు కేవలం 6 లక్షల మందికి ఇచ్చారంటే 20 లక్షల మందికి కొత్తగా వచ్చారు. వీటితో పాటు 15,000 అంటూ వదలగొట్టి ఇప్పుడు కేవలం 13,000 ఇచ్చారు. ఆ 2,000 ఎవరి అకౌంట్లో వేదంటూ ఆరోపిస్తున్నారు. ఎవ్వరి అకౌంట్లో పోదు, అందరు వాళ్ళ ఇళ్ళలో వాళ్ళ లెక్కనే ఉంటారనుకుంటున్నారా? అలాంటివన్నీ పోవు. వాళ్ళకి ఇది తప్పితే ఇంకా మాట్లాడేదానికి ఏమీ లేదు. గొట్టాలు తీసుకొని గొట్టాల ముందు అబద్ధాలు మాట్లాడమే వాళ్ళకి తెలిసింది. మరి వీళ్ళు 243 కోట్ల రూపాయలు వాలంటీర్లకి ట్రైనింగ్ ఇస్తున్నామని చెప్పేసి ట్రైనింగ్ పేరు చెప్పేసి ఐపాక్ టీమ్కి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారని ఈరోజు వాళ్ళ మీద కొత్త యొక్క అభియోగాలు మొదలవుతున్నాయి. వీళ్ళ మాట్లాడేది నేను చెప్తున్నాను, ఇక్కడ 1,500 మంది వాలంటీర్లు పనిచేశారు. వాళ్ళని నమ్ముకొని వాళ్ళ యొక్క భవిష్యత్తును పాడులేపుకొని ఈరోజు ఇక్కడ పనిచేస్తే రేపు మాకు ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయన్న ఒక ఆలోచనతో ఈరోజు వాళ్ళందరికీ 2023లోనే రెన్యువల్ చేయకుండా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా కూడా వాళ్ళని లేకుండా చేసి ఏ అధికారంతో వాళ్ళకి జీతాలు పంచినారు. అబద్ధాలు, మోసాలు, అవినీతులు నిలబడవు. టైం జరుగుతుందేమో కానీ బట్ జస్టిస్ విల్ ప్రివేల్. గత 5 నెలల్లో ఆర్థిక నేరాలకు పాల్పడి భారీగా అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని నాశనం చేశారంటూ కూడా ఎమ్మెల్యే మధుడు ఆరోపిస్తారు. వీటితో పాటు కడప జిల్లాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. స్టీల్ ప్లాంట్తో పాటు కడప నగరాల దగ్గర ఉన్నటువంటి కొప్పతి పారిశ్రామిక దీన్ని డెవలప్ చేస్తూ వాటికి సంబంధించి నిరుద్యోగ యువత కూడా లక్షల్లో ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంటుందని మాధురెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుదర్శన్తో శివ, బిగ్ టీవీ.